దేవా స్తోత్రం 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 స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తుతులు నీకే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతి ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నిలబడుండగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. మరియు 10 కొమ్ములను 10 తలలు గల ఒక క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిమి. దాని కొమ్ముల మీద కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూసిన ఆ మృగము సిడత పులిని పోలి ఉండెను. దాని పాదములు వెలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము దాని బలమును, దాని సింహాసనమును, గొప్ప అధికారం ఇచ్చిన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జయం కలిగి తండ్రి, కూడిన మా అందరినీ నీ ఆత్మశాత నింపండి. ఈ స్థలము చుట్టూ నీ దేవదూతలు కంచి వేయమని అడుగుచూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మను కావలగా ఉంచండి. మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మానవ స్వరం మరుగు చేయమని అడుగుచూ ఉన్నాం. దుష్టుడు వాడు ఆలోచనలు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. నీ ఆత్మకార్యం జరిగించి మీరే రంగం మీద ఉండి మానవ స్వరం మరుగు చేయమని, ఖచ్చితంగా మీరు మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. కూర్చోనండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలు. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో కూడి మరి ప్రార్థించడము లేదా దేవుని సన్నిధికి రావటం అనేది గొప్ప ఆశీర్వాదకరమైనది. మరి ఎందుకంటే నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. ఈ కాలములో ఒక మృగమును ప్రవక్త చూపిస్తూ ఉన్నాడు యోహాను. ఆ దేవుని యొక్క దర్శనంలో యోహాను చూస్తున్నప్పుడు దానికి ఒక జాతి ఏమి లేవంటే కొమ్ములు కానీ, లేదా ఒక జాతికి చెందిన కాళ్ళు కానీ, ఒక జాతికి చెందిన ముఖము కానీ దానికి లేదా మృగానికి. లోకంలో ఉన్న అన్నీ కూడా కలుపుకుంటుంది అది. దానికి నోరేమో సింహంలా ఉంది. దానికి ఏ జంతువుకి ఎక్కడ బలం ఉంటుందో ఆ ప్రతి జంతువును ఆ మృగము ఉపయోగిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఈ చివరి కాలంలో లౌకిక సంఘకాలంలో ఉన్న మనము ఎలాగుండాలంట?
శత్రువుకి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. మనలను ఎలాగైనా పాడు చేయాలి, మనల్ని ఎలాగన్నా నాశనం చేసి నరకానికి నడిపించాలి అన్నదే వాడు పట్టుదల. అందుకే దేవుని దగ్గర వాడు సింహాసనాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏం చేసాడు? వాడిని కింద గెంటాడనమాట. ఆ దూత ఇప్పుడు ఏం చేస్తుందంటే మానవుల్లో ఈ లోకములో, ఈ భూలోకములో వాడికి ఎలాగా అవసరత ఉంటుందో అలాగా మార్చుకుని వాడుకు మరి అన్ని రకాల జంతువులు కళేబరాలతో కలిపి ఒక మృగముగా వాడు కనిపిస్తూ ఉన్నాడు. వాడు లోకంలో తిరుగుతున్నాడు. లోకం దేనికి సాదృశ్యం అంటే సముద్రానికి సాదృశ్యంగా కనిపిస్తుంది లోకం. ఈ లోకంలో వాడు వేస్తున్న ప్రతి ఉచ్చు, వాడు చేస్తున్న మరణకరమైన ప్రతిదీ కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ఇది చాలా సులువుగా కనిపించవచ్చు, చాలా తేలికగా కనిపించవచ్చు ఈ లోక కార్యాలు. కానీ ఒకరోజు మనము నిత్య జీవాన్ని కోల్పోతాం. ఆ నిత్య జీవాన్ని కోల్పోకుండా మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఆడు ప్రవక్త ఏదైతే ఈ కాలపు ప్రవక్త చెప్పాడో సత్యాన్ని మనం ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు మనకి. సాతాను ప్రతి రంగు, సాతాను యొక్క ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రవక్త బయలుపరిచాడు. చూసినట్లయితే ఈ చివరి కాలంలో, ఎంచి కాలంలో సాతాను యొక్క వాడు తంత్రాలు ఎలాగ ఉన్నాయంటే చాలా సులువుగా ఉన్నాయి. వాడు మార్గాలు ఎలాగ ఉన్నాయంటే చాలా తేలికగా ఉన్నాయి. చాలా భయంకరమైన ఆలోచనతో వాడు వధువును పాడు చేయడానికి, పెండ్లి కుమార్తెను పాడు చేయడానికి, ఆ పెండ్లి విందులో, గొర్రెపిల్ల విందులో పాల్గొనకుండా వీళ్ళందరినీ కూడా పాడు చేయడానికి. ఎందుకంటే మధ్యాకాశంలో జరగబోయే మహావిందులు వీళ్ళ పరిశుద్ధులందరూ కలిసి ఆయన రక్తంతో కడగబడి, ఎవరి రక్తంతో? గొర్రెపిల్ల రక్తంతో కడగబడి విమోచింపబడిన వారే పెండ్లి విందులో ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాం అంటే ఈ లోకములో మనము శాశ్వతం కాదు, కానీ మనకి శాశ్వతమైన దేశానికి మనము యాత్రలో ఉన్నాం. ఖచ్చితంగా మన ఎక్కడ నిత్యజీవంలో మనము లేపబడాలి. ఖచ్చితంగా నిత్యజీవంలో మనము ఎత్తబడిలోకి వెళ్తాం. మన శరీరం ఎక్కడ చనిపోయినా మన ఆత్మలు ఎక్కడో జీవిస్తూ ఉంటాయంట. ఇప్పుడు శరీరం చనిపోయింది, మనిషి లేడు, కాకపోతే ప్రాణము ఎక్కడో దుక్కుని దాయబడి ఉంది. పరలోక రాజ్యంలో ఉన్న దాయబడి ఉండొచ్చు, మధ్యాకాశంలో ఉన్న దాయబడి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక స్థలంలో ఆత్మ పరిశుద్ధంగా లేదా ఆ ఆత్మ అక్కడ ఉంచబడింది. కొన్ని పరిశుద్ధులైతే బలిపీఠం కింద ఉన్నారు. వాళ్ళు బలిపీఠం కింద ఉండి, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక ఈ లోకానికి నువ్వు తీర్పు తీర్చుకుని ఉంటావు ప్రభు అని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఇంకొంచెం కాలం ఓబు పట్టండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ మృగము చాలా భయంకరమైన పరిస్థితుల్లో వధువును పాడు చేయడానికి, వధువును లేకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సత్యాన్ని నమ్మనివ్వడు, అసత్యం వైపే తిరుగునిస్తాడు. సత్యం చాలా లోతైనది, చాలా ఇరుకైనది, చాలా కష్టాలతో కూడిన పని. సత్యం అనగా దేవుని యొక్క వాక్యము. ఇవన్నీ కూడా మనము జయించాలి. సాతాను యొక్క ప్రతిదీ ఆలోచన మనం గమనించాలి. వాడు ఎలాగ మనలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎలాగ మనలను మోసగిస్తున్నాడో ఇవన్నీ కూడా గమనించుకుంటే మనకి మంచి పరిపూర్ణమైన ఆరోగ్యం దొరుకుతుంది. శ్రేష్టమైన దేశానికి మనం వారసులుగా ఉంటాం. ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదో. మన బలహీనతల నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. పరిశుద్ధుల్ని ఎన్నడూ కుళ్ళుబట్టనేమని అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారిని ఎంత మాత్రం వారికి ఏ శిక్ష విధి దేవుడు వేయుడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఏ శిక్ష విధి కూడా వారికి వేయుడు దేవుడు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి మనము దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేసి, దేవుని యొక్క పాదాల దగ్గర కనిపెట్టి, ప్రభువా నువ్వు మమ్మల్ని దర్శించిన ఆయన మమ్మల్ని కాపాడని మన ఆత్మ లేదా మన హృదయము దేవుని వైపు తిరగాలి. మన హృదయం ఏమో ఒదుక్కుని ఉంటుంది, మనమేమో ఒదుక్కుని పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడైనా దేవుని మీద మనం భారం పెట్టి ప్రార్థన చేయాలి. మన ఆలోచన కూడా ఎలా ఉండాలి? దేవుని గురించి ఆలోచించాలి. ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రభు అని,
లేకపోతే ఇంటికాడ అదేమైపోతుందో, లేకపోతే అది ఆ గొడవ ఏమైపోతుంది, ఈ గొడవ ఏమైపోతుంది, ఇవన్నీ మనకు అనవసరం. ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మను కలిగిన వారుగా మనము ఉండాలి. కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. వరాలు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనే వరాలను పొందుకోవాలి. వాక్యం వినుచున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తూ ఉండాలి. నువ్వు సిద్ధపాటు లేకుండా, మారు మనసు లేకుండా, హల్లెలూయా, నీకు నువ్వు నీ జీవితం ఎలాగుందంటే చాలా భయంకరమైన పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథంలో అంటున్నాడు 28వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము. హల్లెలూయా. చాలా 28వ అధ్యాయం అమ్మ 8వ వచనం. చాలా జాగ్రత్తగా మనము ఈ చివరి కాలంలో ఉన్న మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులుగానే ఉండడానికి ప్రయత్నం చేయాలి. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నది. ఇప్పుడు ఎలాగ ఉన్నదంట దేవుని మందిరము? మనం వింటున్న వాక్యం ఎలాగ వింటున్నాం? హల్లెలూయా. మనము వింటున్నది పరిశుద్ధంగానే వినాలి. విన్న వాక్యము పరిశుద్ధంగానే వినాలి. మనము చేసే ప్రతి పని కూడా వాక్యానికి సరిపడి ఉండాలి. దేవుడు వాక్యంతో మనల్ని చూసినప్పుడు, దేవుడు వాక్యంతో మనల్ని అడిగినప్పుడు ఆ వాక్యమే మనకి తీర్పు తీరుస్తుందంట. మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంట? వాక్యానికి సరిపోవాలి. వాక్యంతో తుయ్యబడాలి. వాక్యంతోనే దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ యెషయా అంటున్నాడు, మీ భోజనపు బల్లలన్నీ వాంతితో నిండి ఉన్నవి, కల్మషముతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవనికి విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియజేయను. ఎవరికి వర్తమానం చేయాలి అన్నీ తెలుసు. మానవుడికి తెలుసుండే దిగజారిపోతూ ఉన్నాడు, నిలబడలేకపోతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. సల్లపూట వేళ యెహోవా స్వరము ఆదమవ్వలకి ఇద్దరికి వినబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పొదల చాటున దాక్కుని ఉంటున్నారు. వాళ్ళు నిలబడలేకపోతున్నారు దేవుని సన్నిధిలో. ఈ కాలపు వర్తమానం కూడా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది. నిలబడడానికి ఎవరు? దేవుని యొక్క స్వరం విన్న వాళ్ళు ఎవరు? దేవుని యొక్క వాక్యములో దాగి దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క నామాన్ని బట్టి నిలబడిన వారు ఎంతమంది ఉన్నారంటే 10 లక్షల్లో ఒక్కరంటున్నాడు ప్రవక్త. 10 లక్షల సంఘాలుంటే ఒకే ఒక సంఘం అదైన నోవహు ఎలాగైతే ఆ జలప్రలయం తప్పించడానికి ఎన్నో కష్టపడి తనకున్నదంతా అమ్మి ఆ ఓడను తయారు చేసినప్పుడు ఎవరు కూడా రక్షణ ఓడలోనికి రాలేదు. 4 వచ్చారు. వాళ్ళ కుటుంబం ఒకటి ఉంది. కానీ నోవహు దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా జల ప్రళయము ద్వారా ప్రపంచాన్ని నాశనం చేశాడు ఆ రోజు. ఈరోజు గొర్రెపిల్ల విందులో మనం వెళ్ళాలంటే వర్తమానంతో కలిసి మనం నడవాలి. దేవుని కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా మనకు అవసరత లేదు. కానీ దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు, పియోపుని అనే మహిమ శరీరాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన వచ్చేటప్పుడు నువ్వు మహిమతో లేపబడతావు. శరీరం ఎక్కడ ఉంటుంది? కానీ నీ శరీరము ఆత్మీయమైన శరీరం గోడ ఎలా ఉంటుంది? కానీ గోడలోంచి అవతలకి వెళ్ళిపోద్ది. మరణం అన్నదే నీకు లేదు. ఎందుకంటే ఇంకొక శరీరం మనకి సేమ్ ఉంటుంది. ఇదే శరీరము. ఆ థియోపని అనే బాడీని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంఐ మార్గంలో వెళ్తా ఆయన అదే మాట్లాడాడంట యేసు ప్రభు. వాళ్ళిద్దరూ పక్కన ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. వారితో కలిసి ఈయన నడుస్తూ ఉన్నాడంట. నడుస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట సిలువ వేయబడిన యేసును అనవసరంగా చంపేశారు వాళ్ళు, ఆయనని సమాధిలో పెట్టేశారు. హల్లెలూయా. ఆయన చాలా చిత్రహింస పెట్టారు, ఆయన చాలా బాధ పెట్టారు ఆయన్ని. ఆయన పరిశుద్ధులని చెప్పుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉందంట. హల్లెలూయా. దేవుడే యేసు క్రీస్తు తీయపుని అనే మహిమ శరీరము సేమ్ ఎలా ఉంటుందో మనిషిగా వచ్చి వారి మధ్యలో వారితో కలిసి నడుస్తున్నాడంట. వారితో కలిసి నడుస్తూ ప్రభురాత్రి భోజనం కోసం చెప్తున్నాడంట ఆయన. లేకపోతే ఆత్మ మంట కోసం చెప్తున్నాడు. ఆత్మ నశించిపోకూడదు. ఒక ఆత్మ 10,000 ప్రపంచాలతో సమానం. ఒక ఆత్మ నశించిపోతే 10,000 ప్రపంచాలలో ధనం ఎంత ఖర్చు పెట్టినా ఆ ఆత్మకున్న విలువ ఎక్కువ అంట. హల్లెలూయా. నీ ఆత్మకి విలువ ఎంత? 10,000 ప్రపంచాలలో ధనంతో సమానం నీ ఆత్మ.
చూడండి, దేనితోటి కూడా నీ ఆత్మకు ఎలా చెల్లించలేం. కాబట్టి ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంతో నువ్వు కడగబడి ఉండాలి, ఉదక స్నానం చేయబడి ఉండాలి. అగ్ని, ఆ గొర్రెపిల్ల రక్తము, వధింపబడిన గొర్రెపిల్ల ఏదేని వనములో ఆ తోటలో మరి ఆదామవ్వలిద్దరు పరుగుపెడుతున్నప్పుడు దేవుని యొక్క చల్లని స్వరం వినబడుతున్నప్పుడు వీళ్ళ పొదల చాటును దాక్కుండా ఉన్నారు. హల్లెలూయా. ఆదామా ఏం జరిగిందని అడిగినప్పుడు నువ్విచ్చిన ఈ స్త్రీయే నన్ను మోసం చేసిందంటున్నాడు. ఎవరు మోసం చేశారంటే ఇప్పుడు సంఘంలో ఉన్న పాస్టర్లు డబ్బులు కాసిపడి, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా బోధలు చేసుకుంటూ వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారంట, ప్రభురాత్రి భోజనం ఎప్పుడు ఇవ్వాలి? హల్లెలూయా, రాత్రులు ఇవ్వాలి. ప్రభురాత్రి భోజనం అన్నది రాత్రే జరగాలి, కానీ పొగలు ఇవ్వకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు చేసే కార్యాలు పొగటాల సంస్కారాన్ని ఆరాధన ఇస్తున్నావు కాబట్టి నీవు చెప్పే నీ పరిశుద్ధమైన బలిపీఠం వాంతితో నిండి ఉన్నదంటున్నాడు దేవుడు. నీవు చేసే కార్యాలన్నీ కూడా హేయమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభురాత్రి భోజనం అన్నది రాత్రే మనము తీసుకోవాలి. వచ్చే ఆదివారం రాత్రి సంస్కారం పెడుతున్నాము. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు జన్మించినప్పుడు, లేకపోతే ఆయన తిరిగి లేచి సమాధిలోంచి వెళ్ళినప్పుడు, అమ్మాయి మార్గంలో మాట్లాడినప్పుడు సంస్కరణ గుచ్చే మాట్లాడాడు ఆయన. సంస్కార ఆరాధన ఎవరున్నా లేకపోయినా అవసరం లేదు. హల్లెలూయా. క్రమంగా ప్రభురాత్రి భోజనం అన్నది ప్రభురాత్రి భోజనంగానే మనము స్వీకరించాలి. లేకపోతే ఎత్తబాటులోకి వెళ్ళాం, ఎందుకు వెళ్ళామంటే రక్షణ టిక్కట్టు మనం పాడు చేసుకుంటున్నాం, మన రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన కట్టడలను, నిధులను మనము నెరవేర్చాలి. మన కొరకు ఆ ఏదేని వనములో ఆయనే ఒక గొర్రెను వధించి తన గొర్రె రక్తాన్ని సిందించి, హల్లెలూయా, ఆ రక్తం ద్వారా మనకి క్షమాపణ, లేతే ఆదాము దేవునికి మధ్య ఒక సంబంధం కలిపాడు ఆయన. ఎందుకంటే ఆదాము చనిపోవాలి, లేకపోతే అవ్వము చనిపోవాలి. వీళ్ళిద్దరు చనిపోకుండా వాళ్ళిద్దరి కొరకు దేవుడు ఏం చేశాడంటే ఒక గొర్రెను, ఒక పొటేళ్ళు తీసుకొచ్చి వారిద్దరికీ బదులుగా శాతాను చేసే పని ఏం చేసింది? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, ప్రతిదీ కూడా విలువైన మాటే. శాతాను ఏం చేసిందంట? హల్లెలూయా, నిద్రకు. హల్లెలూయా, నిద్రపోకూడదు, మాట వినాలి, ఆమెను చెప్పాలి. హల్లెలూయా. సాతాను అన్నది అవ్వమ్మను పిలిచి, ఏమీ పర్లేదు, వాక్యాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా నెరవేర్చవలసిన అవసరత లేదు, వాక్యానికి నీకే సంబంధం లేదు, నువ్వు దేవదూతల వల్ల అయిపోతావు అన్నాడు. ఆదాము అవ్వలో ఎవరి పోలికలో ఉన్నారంటే దేవుని పోలికలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా దేవుని పోలికలో నుంచి పనికిరాని దేవదూత పోలికలోనికి దింపింది వాళ్ళిద్దరినీ కూడా. ఎవరు చెప్పారు నీకు నిజమని? ఆదాము అవ్వలను అడిగినప్పుడు నువ్విచ్చిన ఈ స్త్రీయే చెప్పింది అంటున్నాడు. అయితే మరి అప్పుడు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ సర్పము నన్ను మోసగించింది, మోసపు మాటలు చెప్పింది, మీరు దేవుని యొక్క స్వరూపంలోకి అయిపోతారు, ఎటువంటి కీడు మీకు రాదని చెప్పింది అని చెప్పేసి అవ్వమ్మ దేవుడితో చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు మనం వధువుగా, పెండ్లి కుమార్తెగా గొర్రెపిల్ల రక్తంతో కడగబడి నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడాలి. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకోవాలి. యేసుక్రీస్తు రక్తంలో మనము కడగబడి యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకుని నిత్య జీవానికి మనం వారసులుగా ఉండాలంటే ఆయన కట్టడలను, ఆయన విధులను మనము ఖచ్చితంగా నెరవేర్చాలి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు ఎటువంటి బలులు అర్పించినా, నువ్వు ఎటువంటి దానాలు చేసినా అవన్నీ మురుకు గుడ్డలతో సమానం చెప్తుంది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. నువ్వెంత బలులు అర్పించినా, లేకపోతే ఎంత దానం చేసినా, అన్ని నీ నీతి క్రియలన్నీ కూడా మురుకు గుడ్డలతో సమానం. నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. చిన్నవాడువైనా, గొప్పవాడువైనా, ఏమున్నా ఏమి లేకపోయినా, నీకు వచ్చి నీ కురుపులు కుక్కలు నాకినా ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలి. లాజరు ఏమైపోయింది పరిస్థితి?
వాక్యం కొరకు నిలబడినప్పుడు భయంకరంగా తిండి లేక ఆ బల్ల మీద పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరినని రాయబడింది. వాక్యం కొరకు నీతిగా నిలబడినప్పుడు ఏది శాశ్వతమైన దేశాన్ని మనము కలిగి ఉండాలంటే, శాశ్వతమైన పట్టణానికి మనం వారసులుగా ఉండాలంటే ఆ ముత్యములతో బంగారంతో అలంకరింపబడిన ఆ పరిశుద్ధ పట్టణంలో మనకి కూడా ఒక మంచి గృహాన్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మనకే కాదు, మన పిల్లలకి, మన కుటుంబానికి, మన బంధువులకి, అందరికీ కూడా ఆ రాజ్యములో అక్కడ మన అందరు కలిసి ఉండాలి. అక్కడ ఉన్నాం కాబట్టే ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం కాబట్టే ఇక్కడ ఉన్నాం. మన పిల్లలకి మనకి ఏనాడు నుంచో సంబంధం ఉందన్నమాట. హల్లెలూయా. మన పరిశుద్ధులు మరణించిన వారు ఎక్కడికి వెళ్ళిపోరు. వాళ్ళందరినీ కలిసి మనం చూస్తాం, వాళ్ళందరితో కలిసి మనం ఆనందిస్తాం, వాళ్ళందరితో కలిసి మనము మాట్లాడతాం. ఈ భూమి ఆకాశం గతించిన కానీ దేవుని యొక్క వాక్యం ఎన్నడూ కూడా గతించిపోదు. చూడండి, మనము తిమోతి రాసిన పత్రిక 3:16 దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 తిమోతి రాసిన పత్రిక 3:16 దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సత్శరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడును, లోకమందు అమ్మబడును, నమ్మబడును, ఆరోహణుడై త్రేజోమయుడైన ఆయన ఏం చేశాడు? అన్నిటిలో కూడా విజయాన్ని పొందుకున్నాడు. ఆయన ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే ఆయన నోరు మెదపలేదు. ఆయన కొట్టినప్పుడు, ఆయన తిట్టినప్పుడు నోరు మెదపలేదు, ఆయన సిలువ వేస్తానన్నప్పుడు నోరు మెదపలేదు. ఆయన ఏమన్నాడో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, ఖచ్చితంగా వీరిని క్షమించు అన్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే వారికి తెలీదా? హల్లెలూయా. అపవాదం అనుకుందంట ఈయన ఖచ్చితంగా దొరికాడు కాబట్టి ఇంకా ఈయన్ని విడిచిపెట్టే అవసరత మనకే ఉండకూడదని వీరిని సిలువ వేయమని, ఈయనను సిలువ వేయమని, పరిశుద్ధులను సిలువ వేయండి, ఈయన చంపేయమని చెప్పేసి వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. పిలాతు అన్నాడంట, చేతులు కడుక్కున్నాడంట, ఈ నీతిమంతుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అందుకే నా చేతులు నేను కడుక్కుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు అన్నారంట, ఈయన రక్తము మా మీద కానీ మా పిల్లల మీద కానీ ఉండకూడదన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఇశ్రాయేల్ దేశంలో విడిచిపెట్టిన రక్షణ అన్యుల దేశమైన మన మీదకి వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. వారికి వాగ్దానం ఉంది, ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ వాగ్దానం ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోవడానికి వాగ్దానం ఉంది వాళ్ళకి. యాకోబును దీవించి నిన్ను ఇశ్రాయేలుగా చేస్తానని దీవెన ఉంది వారి మీద. అందుకే వారిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అన్యులైన మనకి రక్షణ వచ్చింది కాబట్టి ఈ రక్షణ మనం ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. ఈ రక్షణ మనము కాపాడుకోవాలి. ఎంత గొప్ప రక్షణ! మనం పోగొట్టుకుంటే రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించుకోగలుగుతాం? నిత్య జీవనం కోసం చెప్తున్నాను. నిత్య జీవం కోసం తన బిడ్డలో చెప్తే వాడికి ఎందుకు బాధ? వాడికి ఏంటి పని అసలు? హల్లెలూయా. దేవుని పిల్లలతో వాక్యం చెప్తుంటే, దేవుని పిల్లలతో మాట్లాడుతుంటే, దేవుడి ఆత్మ మాట్లాడుతుంటే వాడికి ఎక్కడో ఉండి ఫోన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మరి అపవాది మనలను మోసగిస్తూ ఉందో. జాతక శ్రేష్టమైన వాక్యాన్ని మనము వినాలి. వాక్యమును గూర్చి ఎలా ఉండాలి మనము? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరుచుకోవాలి. ప్రతి మాట వల్ల మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. హల్లెలూయా. దేని ద్వారా జీవిస్తాడంట మనుషుడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు
ఆయన సచ్చరీడుగా సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి హల్లెలూయా ప్రపంచానికే రక్షణ అనుగ్రహించిన దేవుడే యేసుక్రీస్తు. మన గ్రామానికే కాదు, సర్వ ప్రపంచానికి రక్షకుడిగా ఉన్నాడు ఆయన. ఆయన పరిశుద్ధుడైన, ఆయనలో ఎటువంటి కీడు లేదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధ రక్తాన్ని సిందించాడు, మన కొరకు వేల చెల్లించాడు. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని రాజ్యంలో హక్కుదారులుగా ఉండాలంటే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారే ఉండాలి. పెండ్లి విందు జరుగుతుంది పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో పెండ్లి విందు జరుగుతుంటే పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు కిటికీలోంచి వెళ్ళాడంట. హల్లెలూయా. దేవుడు పిలిచి, స్నేహితుడా, ఈ విందులోనికి నువ్వు ఎలాగొచ్చావంటే, నేను సమాధానం లేదా అతనికి మౌనే ఉన్నాడంట. ఎందుకంటే తూర్పు దేశం ప్రకారం, తూర్పు దేశపు ప్రజల ప్రకారం, మన తూర్పు దేశంలో ఉన్న ప్రజలు 100 మందిని పిలిస్తే 100 మందికి గిఫ్ట్లు తయారు చేస్తారు. 100 మంది ఫంక్షన్కి వస్తున్నారనుకో, ఒక కార్యక్రమానికి వస్తున్నారు, వారందరికీ తెల్లని వస్త్రాలు ఇస్తారు. అక్కడ ధనికుడని కానీ, పేదవాడు అని కానీ, లేకపోతే ఎవరినైతే పిలిచాడో వారందరికీ కూడా తెల్లని వస్త్రము ఇస్తాడు. ఎవరు? మన ప్రభువు అయిన యేసు పరిశుద్ధాత్మను ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందుకోకుండా వాడు ఇందులోకి వెళ్ళాడనమాట. స్నేహితుడా ఎలాగొచ్చావు ఇందులోకి అని అడిగినప్పుడు మౌనే ఉన్నాడంట. అయితే నువ్వు సమాధానం చెప్పడం లేదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి కఠిన గారాంలో పాడేయమన్నాడండి దేవుడు. అర్థమైందా? పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులో రావడానికి నువ్వు హక్కుదారుడు కాదు. ఎందుకంటే నువ్వు అక్కడ తెలిసిపోతావు. అక్కడ పెండ్లి వస్త్రం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వెవరో దేవునికి తెలిసిపోద్ది ప్రతి విషయంలో. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమముల నుండి నన్ను విడిపించెను. ఏలే అనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోవును దానిని దేవుడు చేసెను. అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? హల్లెలూయా. పద్ధతులు, మనకున్న కట్టుబాట్లు, మనకున్న ఆచారాలు, అవన్నీ ఏంటి? ధర్మశాస్త్రం. పాత నిబంధన తీసుకెళ్ళిపోయి, లేకపోతే పాత నిబంధనలో ఒక గొర్రెను తీసుకొచ్చి యాజకుడి దగ్గర తీసుకొచ్చి ఆ గొర్రెను బలివ్వడానికి ముందు ఆ గొర్రె మీద ఈ పాపం చేసిన వాడి చేతిలో ఆ గొర్రె మీద పెట్టినప్పుడు ఆ యాజకుడు వచ్చి పరిశుద్ధ జలాన్ని అతని మీద జల్లి ఆ గొర్రెని తీసుకొచ్చి అతను బదులుగా బలిచ్చేవాడు. అది పాత నిబంధన ప్రకారం. ఆ పాత నిబంధన ఏం చేసిందంటే మరణాన్ని నుంచి తప్పించలేకపోయింది. అది మధ్యవర్తిగా పనిచేస్తుంది. కానీ పాత నిబంధన ఆచారాలు మధ్యవర్తిగా ఉంటున్నాయి, కానీ అవి నిత్య జీవాన్ని మనకి ఇవ్వలేకపోనియండి. కాబట్టి ఆయనే దేవుడే మానవునిగా, యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన యవ్వన రక్తాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని, ఏ పురుషుడు సహాయం లేకుండా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయనకు తండ్రి లేడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయన ఉన్నవాడిని లేనివాడిగా చేయగలడు, లేనివాడిని ఉన్నవాడిగా చేయగలడు. నీకు పరిశుద్ధ పట్టణంలో హక్కుదారుడు కావాలంటే యేసుక్రీస్తు రక్తం కిందకి నువ్వు రావాల్సిందే. ఏ భేదం లేదు అక్కడ. ఏదైతే ధర్మశాస్త్రము, మన నీతి క్రియలు, మన దాన ధర్మాలు, మన పరిశుద్ధమైన కార్యాలు అవి నిన్ను నిత్య జీవానికి నడిపించవు. నిత్య జీవానికి వెళ్ళాలంటే రక్షణ అనే టికెట్ కావాలి. నీకు రక్షణ కావాలి. రక్షణ టికెట్ నువ్వు సంపాదించుకోవాలి.
రక్షణ అంటే ఎక్కడంటే యేసు క్రీస్తు రక్తంతో ఎవరైతే నీటి ద్వారా బాప్తీసం పొందుకుంటారో, ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకుంటారో, తన పాపాలన్నీ యేసు క్రీస్తులో ఒప్పుకుంటేనే నీకు వెల చెల్లించబడుతుంది. నువ్వు చేసిన పాపాలు ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ప్రభా, నేను పాపిని, నన్ను పరిశుద్ధినిగా మార్చు, నీ రక్తంతో కడుగు ప్రభా అని ఇరిగి నలిగిన హృదయముతో మనము దేవునిని అడగాలి. అడిగినప్పుడే దేవుడు మనకి రక్షణ ఇస్తాడు. అడిగినప్పుడే మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఉగ్రతను తప్పించుకోలేవు. రాబోయే ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవు. ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడలేవు. ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే రక్షణను, హల్లెలూయా, ఏం చేయాలంటే నువ్వు విశ్వాసం అనే డాలు నువ్వు కట్టుకోవాలి. శత్రువు వేస్తున్న అగ్ని బాణాలను బెదిరించాలంటే